భారతదేశంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా రూప్కుండ్ సరస్సు. ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో 16,500 అడుగుల ఎత్తులో ఉన్న రూప్కుండ్ సరస్సులో అనేక శవాల ఎముకలు కనుగొనబడ్డాయి. DNA పరీక్షల ప్రకారం ఈ ఎముకలు 3 వేర్వేరు సమూహాలకు చెందినవి. వాటిలో కొన్ని దక్షిణ ఆసియా, కొన్ని తూర్పు మధ్యధరా ప్రాంతాలకు చెందినవిగా నిర్ధారించారు. రూప్కుండ్ సరస్సు ఒక ప్రముఖ ట్రెక్కింగ్ గమ్యస్థలంగా మారింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నందా దేవి పండుగ సందర్భంగా భక్తులు ఈ సరస్సు వరకు యాత్ర చేస్తారు. అయితే పర్యాటకుల వల్ల ఎముకలు నష్టపోతున్నాయని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రెండవది జాటింగా పక్షుల ఆత్మహత్యలు. అస్సాంలోని జాటింగా గ్రామంలో ప్రతి సంవత్సరం పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి. అనూహ్యంగా భవనాలు, చెట్లు వంటి వస్తువులను ఢీకొని చనిపోతాయి. ఈ సంఘటనలకు ఖచ్చితమైన శాస్త్రీయ కారణం ఇప్పటికీ తెలియలేదు. ఈ అసాధారణ సంఘటన పక్షుల ప్రవర్తనపై మనకు కొత్త దృష్టిని అందిస్తుంది. ఈ గ్రామం పర్యాటకులకు మరియు శాస్త్రవేత్తలకు ఒక ఆసక్తికరమైన గమ్యస్థలంగా మారిందని చెప్పవచ్చు. ఈ గ్రామంలో పక్షులు, ముఖ్యంగా యువ పక్షులు, చంద్రహీన రాత్రుల్లో 6 నుంచి 9:30 మధ్య కాంతి మూలాల వైపు ఆకర్షితమై చెట్లు, భవనాలు వంటి వస్తువులను ఢీకొని మరణిస్తాయి. ఈ ప్రవర్తన ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య నెలల్లో కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాల్లో పక్షుల సంరక్షణ కోసం గ్రామస్తులకు అవగాహన కల్పించడం, కాంతుల వినియోగాన్ని నియంత్రించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల పక్షుల మరణాలు తగ్గుతుంటాయి.